అందరూ కలిస్తే అంటే ఫెస్టివల్స్ అంటే ఎట్లా సెలబ్రేషన్ ఉంటుందమ్మా? చాలా చాలా సంబరాలే. అందరూ కలిస్తే ఇంక టైం తెలీదు మాకు. పగలు రాత్రి కూడా తెలియదనమాట. అంత బాగా కృష్ణరాజు గారు ఫ్యామిలీ అందరూ అంత బాగా ఎంజాయ్ చేస్తాం. అంతా ఈ హైదరాబాద్లో అయితే ఒక 100-150 పీపుల్ ఉన్నారు మా బంధువులంతా. కృష్ణరాజు గారు ఏంటంటే ఏదో ఒక అకేషన్ ఊరికనే అందరం కలవడం కోసం ఏదో ఒకటి పెట్టేవారు అనమాట. అలా ప్రతి నెల అందరూ రావాలి సాటర్డే సండేలు మన ఇంట్లోనే అంతా. మొత్తం 3 ఫ్లోర్లోను, ఒక ఫ్లోర్లో కజిన్స్ అని, ఒక మేనల్లుళ్ళని, కిందంతా మేము లేడీస్, అలా చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. లైఫ్ని ఎంజాయ్ చేయటం అంటే కృష్ణరాజు గారిని చూసి నేర్చుకోవాలి. ఆయన అటు పొలిటికల్, ఇటు సినిమా అయినప్పటికీ కూడా ఫ్యామిలీని మిస్ అయ్యేవారు కాదు, ఫ్రెండ్స్ని అలాగా ఆయనకి అలవాటు. ప్రతి ఒక్కరిని ఎంత బిజీగా ఉన్నా ఆయనకి ఎంత బిజీగా ఉన్నా ఏది కష్టం లేకుండా అందరినీ ఆనందపరుస్తూ హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయడం కృష్ణరాజు గారిని చూసి నేర్చుకున్నాను.